ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. మయన్మార్కు భారత్ ఆపన్న హస్తం మొదలైన ఆపరేషన్ బ్రహ్మ. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. వల్లభనేని వంశీకి పోలీస్ కస్టడీ, కంకిపాడు పిఎస్కు తెరలింపు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిజంగా సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వరుస భూకంపాలతో మయన్మార్, థాయిలాండ్ దేశాలు అల్లాడుతున్నాయి. రిక్టర్ స్కేల్ మీద ఈ భూకంప తీవ్రత 7.7 పాయింట్స్గా నమోదైంది. భూకంప దాటికి మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో పెద్ద పెద్ద భవనాలు, చెట్లు కుప్పకూలాయి. శిథిరాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. మరెంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ చూసినా కూలిపోయిన భవనాలు, శిథిరాల కింద నుండి వినిపిస్తున్న కాపాడండి అనే శబ్దాలు, శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో కూడా భూ విలయం విధ్వంసం సృష్టించింది. ప్రభుత్వం, ఆర్మీ సహాయక చర్యల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ప్రకృతి విపత్తులతో అల్లాడుతున్న మయన్మార్ను ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది. మయన్మార్కు ఆపన్న హస్తం అందించింది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో అక్రమ కేసులు పెడుతున్న కొందరు పోలీసు అధికారులు గుర్తుంచుకోండి. రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. రిటైర్డ్ అయినా, ట్రాన్స్ఫర్ అయినా వదిలిపెట్టాం. సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కూడా గుర్తుంచుకోండి. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పుడు ట్రిబ్యునల్ వేస్తాం. చట్టాన్ని అతిక్రమించిన పోలీసు భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎఫ్ఐఆర్ మాత్రం మీరు చించేయలేరు. మీరు చించేయాలనుకున్న కోర్టులో ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటైజ్డ్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ రికార్డులన్నింటిలోకి పోతాం. పోయిన తర్వాత ఈ అక్రమాల మీద, ఈ పోలీసు రేవంత్ రెడ్డి ఆదేశాలకు, ఈ దారుణాల మీద ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో, ఉదాహరణకు సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్, మీరు ఇలా సోమోటో పెట్టిర్రు మేడం. మీరు సోమోటో పెట్టి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద చేయని నేరానికి అతని మీద మీరు కేసు పెట్టారు. కానీ హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని పెట్రోలు పోసి చంపుతామన్న మైనంపల్లి హనుమంతరావు మీద మీరు ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. దిస్ వీ విల్ రిమెంబర్. మేము రిక్వెస్ట్ చేసినా మీరు ఏం చేశారు? పబ్లిక్ ప్రాసిక్యూటర్కి పంపించి లీగల్ ఒపీనియన్ తీసుకుని సివిల్ కేసు అన్నారు. ఒక మనిషి ఇంకొక మనిషిని పెట్రోల్ పోసి చంపుతామంటే సివిల్ కేసు ఎట్లయితుంది మేడం? డీజీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అగ్రనాయకులు, మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు 6 మంది ఎమ్మెల్యేలు కలిసి డీజీపీ గారి దగ్గరికి పోయినారు. కృష్ణా జిల్లాలోని ఆత్కూరు భూ కబ్జా కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను కంకిపాడు పిఎస్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఆయన్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో భూ వివాదానికి సంబంధించి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో వంశీపై కేసు నమోదైంది. గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో ప్రస్తుతం వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లె శ్రీనివాసరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నేతలకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇప్పుడే చాలామంది మాట్లాడారు, పార్టీ విషయాలన్నీ కూడా చెప్పారు. ఒకసారి మనందరం ఆలోచిస్తే 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఒక మహనీయుడి యొక్క విజన్. మామూలుగా అధికారం కోసం రాలేదు. రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభిలాషులతో మాట్లాడాలి. 40 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు, తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్లో ఒక్క మీటింగ్ పెడితే ఆ మీటింగ్తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే
ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే ఆ ఎమోషన్లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక ఆవేశంలో పుట్టింది. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఒక సంచలనం, అదే ఒక శక ఆరంభం, అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది. అలాంటి మహనీయుడు పెట్టిన స్ఫూర్తి మనందరిలో ఉంది. ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా ఎవ్వరూ ఈ రికార్డు బ్రేక్ చేయలేరు. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం వచ్చిన ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ. తిరుమలలో అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పాప ప్రధాయినిగా భావించే పాప వినాశనంలో పవిత్ర జలాలను అపవిత్రం చేశారని ధ్వజమెత్తారు భూమన. ఈరోజు తిరుపతి నుండి ప్రెస్ మీట్లో భూమన మాట్లాడారు. తిరుమల పాప వినాశనంలో బోటు షికారు ట్రయల్ రన్ చేశారు. కూమింగ్ కోసమని బోటు తిప్పామని అన్నారు. అటవీ శాఖ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అనితర మేము వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గోరంతను కొండంత చేసిన కూటమి ప్రభుత్వం నేడు పాప ప్రధాయినిగా భావించే పాప వినాశనంలో పవిత్ర జలాలను అపవిత్రం చేసింది. చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందుకే బోట్లు సర్వే చేశామని అన్నారు. ఇప్పటికే 5 రోజులైంది, కానీ టీటీడీ అధికారులు ఎవరూ ఇంతకు వివరణ ఇవ్వలేదన్నారు. నిన్న సోషల్ మీడియాలో కూడా చూసా, వీళ్ళు బోట్లలో షికారు చేయటాన్ని జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా హలా అని పాత జగదేక వీరుని కథ సినిమాలో పాట వీళ్ళు ఈ బోటు షికారు మీద సోషల్ మీడియాలో వస్తుంది. అంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం. కొండ మీద అత్యంత పవిత్ర జలాలు ఉన్నటువంటి పాప వినాశ జలాశయపు నీళ్లను అపవిత్రం చేసి ఈ రకంగా బోటు షికారులు చేయటానికి ప్రభుత్వం ఉపక్రమించినట్టుగా ఫారెస్ట్ సిబ్బంది చెప్పటం, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఫారెస్ట్ అధికారి మాట్లాడటము, ఏ రకమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయో దానికి సంబంధించి ఇంతవరకు వివరణ ఇవ్వకపోవటం, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్న రాజమండ్రిలో వరుసగా దారుణమైన ఘటన జరుగుతున్నాయని, కూటమి సర్కారు ఏం చేస్తోందంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ మార్గని భరత్ నిలదీశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్మసిస్ట్ సూసైడ్ నోట్ దొరికిన తర్వాతే దీపక్ పరారయ్యారు. ఆసుపత్రి ఎంజీఎం దీపక్ ట్రాక్ రికార్డు కూడా చాలా బ్యాడ్గా ఉంది. ఆసుపత్రిలో సీసీ ఫుటేజ్ను బయటపెట్టాలి అని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఆసుపత్రి మేనేజ్మెంట్ ఎందుకు ఎఫ్ఐఆర్లో చేర్చలేదంటూ మార్గాని ప్రశ్నించారు. విద్యార్థిని కొట్టిన ఫోటోలు త్వరలో విడుదల చేస్తామని మార్గాని భరత్ అన్నారు. మొన్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయనది హత్య లేకపోతే యాక్సిడెంటా, ఈ రెండాటిల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా నిర్ధారించలా. నాకు తెలిసి మరి నిన్నటిదాకా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో డాక్టర్స్ కూడా ఇంకా ఏం రకమైన వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలే. నేను ఒక అంశం అయితే చెప్తా ఉన్నా, నిజంగా గవర్నమెంట్ యొక్క వైఫల్యము ఎంత కొట్టొచ్చినట్టు కనబడుతుందంటే, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఆయన రాష్ట్రానికి ఒక మంత్రి కింద వ్యవహరిస్తూ, ఒక గౌరవమైన బాధ్యతల్లో వ్యవహరిస్తూ ఆయన ట్వీట్ చేశాడండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి మేరగ నాగార్జున డిమాండ్ చేశారు. వీడియోల రూపంలో సాక్ష్యాలు ఉన్నా ఈసీ ఎందుకు మౌనం పాటిస్తోందని ప్రశ్నించారు మేరగ. ఈరోజు తాడపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుండి ప్రెస్ మీట్లో మాట్లాడిన మేరగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన అధికారులపై కఠిన చర్యలకు తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆయన నైజం పూర్తిగా అర్థమవుతా ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తా ఉన్నారో. చివరికి పోలీస్ యంత్రాంగాన్ని కూడా పూర్తిగా వాడుకొని, అధికార యంత్రాంగాన్ని చేతుల్లో పెట్టుకొని, గుప్పెళ్ళలో పెట్టుకొని ఎన్నికల తంతుని ఎంత నీచంగా వారి వైపు తిప్పుకున్నారో అర్థమవుతా ఉంది. పోలీసులైతే స్వయంగా వారే కిడ్నాప్ చేసి ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా, అసలు ఎన్నికలు జరుగుతూ ఉంటే అధికార పార్టీ నాయకులు అధికారులు కలిసి ఎన్నికల్లో వాళ్ళ వారిని గెలిపించుకోవటం కోసం జరుగుతున్న కుతంత్రాలు కానీ, ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
వాళ్ళ అభ్యర్థి కోసం, మా అభ్యర్థి కోసం చేతులెత్తితే ప్రజాస్వామ్యం ఎంత విఘాతం కలుగుతా ఉందో ఎత్తిన మయన్మార్కు భారత్ ఆపన్న హస్తం, మొదలైన ఆపరేషన్ బ్రహ్మ. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. వల్లభనేని వంశీకి పోలీసు కస్టడీ, కంకిపాడు పిఎస్కు తెరలింపు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిజంగా సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి ఆర్ఎస్ పవర్ మీడియా.